ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి తమిళ చూడగానే మీ అందరికి అర్థమైపోయింది. అరే మర్చిపోయాను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నాకు ఈ విధంగానే ఉండాలి. అప్పుడప్పుడు మాటలు తడబడుతూ ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోండి. నాకు తెలుసు మీరు అడ్జస్ట్ చేసుకుంటారని చెప్పేసి. సో ఫైనల్గా తమిళ చూడగానే మీ అందరికి అర్థమైపోయిందిగా. యూట్యూబ్లో అయితే ఇలాంటి మిస్టేక్స్ చేయకండి, అలాగే ఇలాంటి కంటెంట్ పెట్టకండి. సో ఎలా మానిటైజేషన్ అవుతుంది అని చెప్పేసి అయితే తమిళలో. సో ఫైనల్గా మీ అందరికీ సోది లేకుండా అయితే చెప్పేస్తాను. అంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు రెగ్యులర్గా కామెంట్స్ వస్తున్నాయి, అక్క యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు చెప్పండి అక్క అని చెప్పేసి. నాకేదో తెలుసని కాదు, నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. నాకు ఎక్కువ తెలీదు, బేసిక్స్ అయితే తెలుసు. సో ఆ విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. సర్లేండి, సుత్తి ఎక్కువైపోయింది కదా, వచ్చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ పెట్టాలనుకుంటే ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లో మీరైతే ఏ నేమ్తో షార్ట్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ అయితే మీరు ఒక టైటిల్ ఇచ్చుకోండి. మంచి మీకు యూట్యూబ్కి తగ్గట్టు ఒక టైటిల్ అయితే ఇవ్వండి. మీరు ఏ పేరు అనుకుంటున్నామో ఆ పేరు ఇచ్చిన తర్వాత ఫస్ట్ షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి. మనం ఫస్ట్ క్రియేట్ ఏ షార్ట్ అని వస్తుంది ఏదైనా వీడియో పెట్టినప్పుడు. మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ కానీ లేకపోతే ఏదైనా షార్ట్ వీడియోలు అయినా కానీ పెట్టొచ్చు అనమాట. సో ఫస్ట్ షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇంకోటి చాలామందికి తెలీదు, షార్ట్ వీడియోలు అయితే 9:16 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లాంగ్ వీడియోలు అయితే 16:9 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్ట్ వీడియో తీసుకునేటప్పుడు ఇలా తీసుకోండి. షార్ట్ వీడియో తీసుకునేటప్పుడు ఇలా తీసుకోండి, 9:16 ఇది. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ వీడియో అంటే ఇలా తీసుకోండి, 16:9 అనమాట. సో ఇలా తీసిన వీడియోని ఇలా చేయకూడదు, ఇలా తీసిన వీడియోని ఇలా చేయకూడదు. మీరు షార్ట్స్ పెట్టాలనుకుంటే ఇలానే తీయండి షార్ట్ వీడియోస్. లాంగ్ వీడియోలు పెట్టాలనుకుంటే ఇలానే పెట్టండి. అర్థమైంది అనుకుంటాను మీ అందరికీ. సో గుర్తుపెట్టుకోండి, షార్ట్ వీడియోలు 9:16, లాంగ్ వీడియోలు 16:9. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇది. సో షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవద్దు, ఎందుకంటే మనకు ప్రాపర్గా రాదనమాట. సో స్క్రీన్ అనేది చిన్నగా వస్తుంది. 16:9 అంటే స్క్రీన్ అనేది పెద్దగా వస్తుంది. సో మీరు షార్ట్ వీడియోలు పెట్టాలనుకుంటే ఇలా పెట్టండి, లాంగ్ వీడియోలు పెట్టాలనుకుంటే ఇలా పెట్టండి. ఇదైతే క్లారిఫై అయిపోయింది కదా. సో ఇంకొకటి, ఎలా మానిటైజేషన్ అవుతుంది, షార్ట్ వీడియోలకు ఎలా అవుతుంది, లాంగ్ వీడియోలకు ఎలా అవుతుంది. సెకండ్ పాయింట్, షార్ట్స్ వీడియోకి అయితే ఫర్ ఎగ్జాంపుల్ 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ అలాగే సెకండ్ వన్ 3 మిలియన్ వ్యూస్ అయినా ఉండాలి, లేదంటే 3000 వాచ్ టైం అయినా ఉండాలి. మినీ మానిటైజేషన్ కోసం ఇది నేను చెప్పేది. షార్ట్ వీడియోలు మానిటైజేషన్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. తర్వాత ఈ రెండిట్లలో ఏదో ఒకటి 3 మిలియన్ వ్యూస్ అయినా ఉండాలి, లేదంటే 3000 వాచ్ టైం అయినా ఉండాలి మినీ మానిటైజేషన్ కోసం. ఓకేనా, ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ మానిటైజేషన్ కోసం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ టైం ఉండాలి, లేదంటే 10 మిలియన్ వ్యూస్ అయినా ఉండాలి. 10 మిలియన్ అంటే ఐడియా ఉందా, కోటి వ్యూస్ అయినా ఉండాలి. సో ఇది క్లియర్ అయిపోయిందా. ఇంకొకటి, చాలా వరకు నాకు తెలిసి నాకు మానిటైజేషన్ అయింది మాత్రం లైవ్ వల్లనే. లైవ్ ఎలా చేయాలి అని చెప్పేసి, ఫస్ట్ మనం షార్ట్స్ పెట్టిన తర్వాత 50 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే అవుతుందో 50 సబ్స్క్రైబర్ అయిన తర్వాత మనకు ఒక షార్ట్ వీడియో అడుగుతుంది. షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత మనకు లైవ్ అనేది ఎనేబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 50 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మన లైవ్లోకి వెళ్ళినప్పుడు లైవ్లో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయమని చెప్తుంది. షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత మనకి లైవ్ అనేది ఎనేబుల్ అవుతుంది. లైవ్ వల్లనే నాకు మానిటైజేషన్ అయిందనమాట. అది ఎలా అంటే, నేను లైవ్లో మాట్లాడేదాన్ని. సో మనం అంటే మాట్లాడుతూ ఇట్లా మనం కన్వే చేసుకోవాలి. అంటే మేము ఉన్నాం, మాకు ఇక్కడ ఛానల్ ఉంది, మీరు అందరు వచ్చి లైవ్లో కాసేపు మాట్లాడుకుందామని చెప్పేసి ఏదో ఒకటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలన్నమాట సబ్స్క్రైబర్స్. సో మన బిహేవియర్ కానీ మన అటిట్యూడ్ కానీ నచ్చితే ఖచ్చితంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు చూస్తారనమాట. స్టార్టింగ్లో నేను లైవ్ వల్లనే పెట్టేదాన్ని, లైవ్ వల్లనే నాకు మానిటైజేషన్ అయింది. సో లైవ్ వల్లనే చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, లైవ్ వల్లనే చాలామంది కనెక్ట్ అయ్యారనమాట. సో అంటే చెప్తుంటారు మీ వీడియోస్ బాగుంటాయని చెప్పినప్పుడు మనకు ఒక ఫీల్ అనమాట, హ్యాపీగా అనిపిస్తుంది, అబ్బా మన వీడియోలు కూడా బాగుంటాయా చూస్తారా అని చెప్పేసి. సో మీకు నేను స్క్రీన్ షాట్స్ ఇస్తాను చూడండి. సో ఫైనల్గా ఇదనమాట లాంగ్ అండ్ షార్ట్ వీడియోలు మినీ మానిటైజేషన్ అర్థమైంది అనుకుంటాను మీ అందరికీ. అండ్ ఇంకోటి, చాలామంది ఇంకో కామెంట్ ఏంటంటే, అక్క మానిటైజేషన్ అయిందని ఎలా తెలుస్తుంది అని చెప్పేసి. మనకు మానిటైజేషన్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే, వైటీ స్టూడియో ఉంటుంది మనకి, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. వైటీ స్టూడియో లాగిన్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు అనాలిటిక్స్. సో ఇక్కడ మీకు నేను బ్యాక్ నుంచి చూపిస్తున్నాను. నైనీస్ కిచెన్ కొత్తగా ఛానల్ ఓపెన్ చేశారనమాట. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది వ్యూస్, అలాగే వాచ్ టైము. ఈ వాచ్ టైం వచ్చింది అయితే షార్ట్ వీడియోలకు వాచ్ టైము, ఇది ఫుల్ వీడియోలో కాదు. మనం ఫుల్ వీడియోస్ చూడాలంటే ఇక్కడ
ఎర్న్ బటన్ ఉంది కదా, ఎర్న్ బటన్ ఆప్షన్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 93 సబ్స్క్రైబర్స్ 500కి. అలాగే నేను ఇక్కడ 90 డేస్లో త్రీ వీడియోస్ అయితే పెట్టాలి. అండ్ అలాగే నాకు ఇక్కడ లాంగ్ వీడియోలకు వచ్చింది 3000కి 3 అవర్స్ వచ్చిందనమాట. సో వ్యూస్ ఇక్కడ 30 lakhs ఉంది కదా, నాకు 17K వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి ఎర్న్ బటన్లో మానిటైజేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, ఎనేబుల్ అని చెప్పేసి, అది కూడా చూపిస్తాను. ఇది ఇంతకుముందు చూసింది మానిటైజేషన్ కాని ఛానల్, ఇది మానిటైజేషన్ అయిన ఛానల్ అనమాట. సో ఎర్న్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ మీకు ఎర్న్ అనేది కనిపిస్తుంది, ఎర్నింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ వాచ్ టు పేడ్ మనకి ఇక్కడ ద్వారా వస్తాయి అనమాట. మెంబర్షిప్స్ ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకున్నారని తెలుస్తుంది చూస్తే. అండ్ సూపర్ షాపింగ్ ఇవన్నీ బ్రాండ్ కంటెంట్ ఇలా వస్తుంది అనమాట ఎర్నింగ్ ఆప్షన్. మానిటైజేషన్ అయితే ఎర్న్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. చూసారు కదా, ఫస్ట్ ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదు, సెకండ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. ఫస్ట్ ఛానల్ మానిటైజేషన్ కాలేదు కాబట్టి మనకు అక్కడ వ్యూస్ అలాగే అవర్స్ అవన్నీ చూపిస్తుంది. మానిటైజేషన్ అయిన ఛానల్ ఎర్న్ బటన్లో మనకి ఎన్ని డాలర్స్ అయ్యాయని చూపిస్తారు అనమాట. సో ఇది క్లియర్ అయింది అనుకుంటాను. మానిటైజేషన్ అయింది కాకపోవడానికి రెండింటికి తేడా అయితే చూపించాను నేను. అండ్ వన్ మోర్ థింగ్, చాలా వరకు ఏమంటే కొలాబ్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ పెట్టి గ్రీన్ స్క్రీన్ పెడతా ఉన్నారనమాట. సో అలా ఎప్పటికీ చేస్తే ఎప్పటికైనా మీ ఛానల్ అక్కడే ఉంటుంది. సో అలా గ్రీన్ స్క్రీన్ చేసి చూసే బదులు మీరే ఓన్ కంటెంట్ కాకపోయినా ఏదైనా చెప్తూ అలా ఏదైనా చూపిస్తూ మీ మాటలు చెప్పొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు చాలామంది లైవ్ పెట్టి మ్యూట్ లైవ్లు పెడతా ఉంటారు. మ్యూట్ లైవ్లు పెట్టడం వల్ల మన ఛానల్ చాలా గ్రోత్ తగ్గిపోతుంది. అండ్ అలాగే మానిటైజేషన్ అవ్వచ్చు కాకపోవచ్చు అనమాట. మ్యూట్ లైవ్లు అస్సలు పెట్టకండి. ఇన్ కేస్ ఎప్పుడైనా కుదరకపోతే మాత్రం మీ ఫేస్ చూపించకుండా మీరు మాట్లాడుతూ ఉండి చూపించవచ్చు అనమాట. మీరు వీడియోలో వ్లాగ్స్, కుకింగ్, ట్రావెలింగ్ ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. సో కాకపోతే మీ కంటెంట్ మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళే కాపీ చేసి అస్సలు పెట్టుకోకూడదు కంటెంట్. అంటే ఇప్పుడు మానిటైజేషన్ అయింది కదా అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ ఫ్యూచర్లో చాలా దెబ్బతీస్తుంది. సో ఇంత అయినా సరే మీ ఓన్ కంటెంట్ మాత్రమే మీరు ప్రయత్నించండి. అది కష్టమైనా సరే, ఫస్ట్లో స్టార్టింగ్లో రీచ్ రాదు, ముందు రీచ్ ఖచ్చితంగా వస్తుంది. సో స్టార్టింగ్లో నేను అలానే పెట్టేదాన్ని. సో ఇప్పుడు పర్వాలేదు నా ఛానల్. అంటే మనం పెట్టే వీడియో ఇప్పుడు 100 మంది చూస్తారు, 10 మంది యూజ్ అయినా పర్వాలేదు, అట్లా ఉండాలి. సో ఏదైనా సరే మీ ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసుకొని మీ ఓన్ కంటెంట్ మాత్రమే పెట్టండి. ఇది నా యొక్క సజెషన్ అనమాట. సో నేను కొన్ని రాసుకున్నాను, అవి మళ్ళీ కాపీ కొడుతున్నాను మాత్రం అనుకోకండి. కొన్ని వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి అయితే మన ఛానల్లో అస్సలు పెట్టకూడదు. ప్రజెంట్ కాపీరైట్ పడలేదని అనుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వ్యూస్ పోయిన తర్వాత కూడా అది కాపీరైట్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. సో 1 మిలియన్ వ్యూస్ పోయి కాపీరైట్ వేస్తే ఛానల్ రిజెక్ట్ అయిపోతుంది. సో అలాంటి మిస్టేక్స్ ఎవ్వరూ చేయొద్దు, ఎందుకంటే మన ఓన్ కంటెంట్ మాత్రమే ఉండాలి. 1 మిలియన్ పోయింది ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఒక 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, కానీ అది రిజెక్ట్ అయింది, దానికి మానిటైజేషన్ కూడా అయ్యి రిజెక్ట్ అయితే చాలా బాధపడాల్సి వస్తుంది మనమే. వేరే వాళ్ళ వీడియోలు తీసుకొని ఎడిటింగ్ చేసి కూడా పెట్టకూడదు, అది కూడా ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. సో నేను కొన్ని రాసుకున్నాను. సబ్స్క్రైబర్స్ కోసం ఏంటంటే వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి అంటే ఫ్యాన్ పేజ్ అని చెప్పేసి అదని ఇదని చెప్పేసి పెడతా ఉంటారు. వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టడం కూడా చాలా పెద్ద మిస్టేక్ అనమాట. మీ వాయిస్ లేకుండా మీ వీడియోలు అస్సలు పెట్టకూడదు. యూట్యూబ్ రూల్స్ ఏదైనా బ్రేక్ చేస్తే మాత్రం మానిటైజేషన్ మాత్రం పోతుంది. నేను ఇక్కడ మర్చిపోతానేమో అని చెప్పేసి కొన్ని రాసుకున్నాను అనమాట. సో మళ్ళీ మర్చిపోయి ఎందుకు అని చెప్పేసి నేను రాసుకున్నాను, మళ్ళీ కాపీ కొడుతున్నాను మాత్రం అనుకోకండి. కాకపోతే మనకి సబ్స్క్రైబర్స్ రావాలంటే షార్ట్ వీడియోలు ఎక్కువ పెట్టాలి. ఎక్కువ షార్ట్స్ వీడియోల వల్ల కూడా మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ గెయిన్ అవుతారు. కాకపోతే వాచ్ టైం అనేది కౌంట్ కాదు, కానీ లాంగ్ వీడియో వల్లనే వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది. కనీసం మనకి ఒక లాంగ్ వీడియో పెడితే 5 to 10 మినిట్స్ ఉండాలి, ఎందుకంటే లాంగ్ వీడియో 5 to 10 మినిట్స్ ఉంటే మనకు వాచ్ అవర్ యాడ్ అవుతుంది, అలాగే డాలర్స్ కూడా ఈజీగా వస్తాయి అనమాట. సో ఫుల్ మానిటైజేషన్ కోసం అయితే ఇలా చేయండి. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ మనం చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా, అంటే ఏదైనా సరే చిన్న స్టెప్ నుంచే కదా మనం పైకి ఎదిగేది. సో మీరు చిన్న ప్రయత్నమైనా ప్రయత్నం ఏదైనా సరే చిన్నదో పెద్దదో చేసి చూడండి, సక్సెస్ అయితే అవుతారు. మనం చేయకుండానే సక్సెస్ కావాలంటే ఎక్కడి నుంచి అవుతాను చెప్పండి. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే తడబడుతున్నాను అనుకోకండి, కొన్ని పాయింట్స్ మర్చిపోతుంటాను కదా, సో అందుకే అలా బుక్లో రాసుకున్నాను. సో మళ్ళీ మీకు చెప్పాలనుకున్న పాయింట్స్ నేను చెప్పలేకపోతాను. ఇంకేదన్నా మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా షార్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంతగానం వీడియో చేసినా కదా, ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. ఎవరైనా సరే మీ ఓన్గా కంటెంట్ పెట్టడం నేర్చుకోండి. ఫలితం చిన్నదైనా సరే ఊహించని ఫలితం ఖచ్చితంగా వస్తుంది. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా తరపున ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుంటాం. అంటిల్ దెన్ బై బాయ్.